ఒక చిన్ని గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. పెద్దవాడి పేరు రవి, చిన్నవాడి పేరు కిరణ్. రవి చాలా బలంగా ఉండేవాడు, కానీ త్వరగా కోపం వచ్చేది. కిరణ్ మాత్రం మృదువుగా అందరినీ చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉండగా కిరణ్ పొరపాటున రవికి ఇష్టమైన బొమ్మని పగలగొట్టాడు. అది చూసిన రవికి చాలా కోపం వచ్చింది. నువ్వెప్పుడూ జాగ్రత్తగా ఉండవు అని కోపంతో కిరణ్ని కొట్టాడు. కిరణ్ ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అది చూసిన నాన్న వచ్చి ప్రశాంతంగా అడిగాడు, రవి, నీ తమ్ముణ్ణి ఎందుకు కొట్టావు? రవి, కిరణ్ నా బొమ్మను పగలగొట్టాడు నాన్న. నాన్న రవిని అద్దం ముందు నిలబెట్టి అన్నారు, నువ్వు బలంగా ఉన్నావు, కానీ ఆ బలాన్ని నిన్ను ప్రేమించే వాళ్ళని బాధపెట్టడానికి వాడాలా? నీ తమ్ముడు నిన్ను ఎంతో ప్రేమిస్తాడు తెలుసా? రవికి తన తప్పు అర్థమైంది. తన తమ్ముడు ఏడుస్తూ ఉండడం చూసి తన మనసు కరిగిపోయింది. రవి కిరణ్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, సారీ తమ్ముడు, నేను నిన్ను కొట్టకూడదు, నన్ను క్షమించు. కిరణ్ నవ్వుతూ అన్నాడు, పర్లేదన్నయ్య, మనిద్దరం కలిసి కొత్త బొమ్మలు కొనుక్కుందాం. అప్పటి నుండి రవి కోపాన్ని అదుపులో పెట్టుకొని తమ్ముని ప్రేమగా చూసుకోవడం నేర్చుకున్నాడు. కోపం క్షణితం, ప్రేమ శాశ్వతం. బలం అంటే కొట్టడం కాదు, కాపాడడం. అన్నదమ్ములు ప్రేమగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. సో బ్రదర్స్ ఎప్పుడూ కొట్టుకోకూడదు. గుడ్ నైట్ పిల్లలు.